వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతోంది. ఇందులో భాగంగా సజ్జాపురం గ్రామంలో ప్రజా ఉద్యమం పేరుతో సంతకాలను సేకరించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని మేళతాళాలతో స్థానిక వైసీపీ నాయకులు ఆహ్వానించారు. ఆనం దంపతులు గ్రామశక్తిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్తులు స్వచ్ఛందంగా వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. కూటమి సర్కారు చేస్తున్న కుట్రలపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలకు అండగా ఉంటామని గ్రామస్తులు పేర్కొన్నారు. రచ్చబండలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారని తెలిపారు. ప్రజలకు మేలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి కాలేజీలను తెస్తే వాటిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని, దీంతో పేదలకు వైద్య విద్య దూరం అవుతుందని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకం చేయాలని పిలుపునిచ్చారు. మామూలుగానే రూరల్ మండలానికి ఒక కార్యక్రమాన్ని మేము రూపొందించుకున్నాం. దానిలో భాగంగానే అనుకోకుండా ఈ ప్రైవేటు కాలేజీలు, మెడికల్ కాలేజీలు గోల జరగటం, కల్తీ మద్యానికి మనుషులు చనిపోతా, ఇటువంటి పరిస్థితులన్నీ వచ్చినప్పుడు ప్రజల్లో మళ్లీ కూడా మనం ఒక చర్చ తీసుకురావాలనేటటువంటి ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, ప్రజలందరూ కూడా వ్యతిరేకించండి, ఆలోచించండి అనేటటువంటి ఒక ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1 కోటి సంతకాలతో ఈ రాష్ట్రంలోని ప్రజలందరి అభిప్రాయాలు తీసుకొని రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి నవంబర్ 22 గాని 24 కానీ ఈ ప్రజల అభిప్రాయాలను చెప్తే అప్పుడైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందేమోననేటటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లమని ఆయన కోరిన మీదటే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మరి దాదాపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60,000 సంతకాల సేకరణ లక్ష్యంగా పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, మున్సిపల్ వార్డ్స్ లో ఉండేటటువంటి పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా ప్రజల్ని కలిసి వారి అభిప్రాయం తీసుకునేదానికే ఆ రోజు రూరల్ మండలంలో ఈ రోజు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమ పోస్టర్ను కూడా మండలంలో మనం ప్రదర్శించడం జరుగుతూ ఉంది. బలవంతం ఏమి లేదండి. ఎవరైతే ఈ కాలేజీలు ప్రభుత్వ పరంగానే ఉండాలా, ప్రజలతోనే ఉండాలని కోరుకుంటారో వాళ్లు సంతకాలు పెట్టినట్టయితే ఈ సంతకాల కాగితాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందిస్తామని చెప్పి మనవి చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనండి. ఎవరిని బలవంతం పెట్టేది లేదు. మనకున్నటువంటి పరిస్థితులు తెలుసు. మన పని మనం చేసుకోపోయేటటువంటి క్రమంలో ప్రజలు ఏమనుకుంటున్నారు వీటి గురించి ఈ అభిప్రాయాన్ని తీసుకునేటటువంటిది ముఖ్యమైన కార్యాచరణ అయితే ఈరోజు విపరీతమైనటువంటి కల్తీ మద్యం, విపరీతంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, తాగుడు మంచిదే అని చెప్పి ఎవరు చెప్పడంలా, కానీ తాగుడికి విడదలు లేకుండా తాగేటటువంటి పరిస్థితులు చూస్తున్నాం. వయసుల్లో మార్పు వచ్చేసింది. అయ్యా 10వ క్లాస్ చదివే పిల్లకాయలు కూడా ఇదొక ట్రెండాల తమాషాల తయారైపోయి ఇది ఒక మహమ్మారిలాగా చుట్టుకుంది. ఆలోచన చేయండి. ఇటువంటి కార్యక్రమాల్ని పార్టీ తరఫున ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా మేము ప్రజల వద్దకే వస్తాం, ప్రజలకి విషయం చెప్తాం. మంచిని తీసుకోండి, చెడును వదిలేయండి. మరి ఈ క్రమంలో భాగంగానే ఈరోజు మేము చేసేటటువంటి సంతకాల కార్యక్రమంలో మొట్టమొదటిగా సోదరుడు
మా సుధాకర్ని తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాం.